ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంట్లో నేను చామదుంపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను. దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా చామదుంపల్ని కుక్కర్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి పొయ్యి మీద పెట్టుకొని 2 విజిల్లు రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని గాలంతా బయటికి పోయాక మూత తీసి చామదుంపలపై తొక్క అంతా తీసేయాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మినపప్పు, పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లిపాయ, 2 కరివేపాకు రెమ్మలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిర్చి చీలకలను కూడా వేసుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఉప్పు, కొంచెం చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని లాస్ట్లో కొంచెం బెల్లం పొడి కూడా వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మన చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. నేను వచ్చేసి మా ఇంట్లో చామదుంపల పులుసు ఇలా ప్రిపేర్ చేస్తానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.